ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ తో పాటు హైప్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మాకు చాలా దూరపు చుట్టాలు అయితే అవుతారండి. వాళ్ళకి సంబంధించిన ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే చెప్తాను. ఇది ఇప్పుడు కాదు, ఒక 6 months బ్యాక్ అయితే జరిగిందనమాట. యాక్చువల్గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను చాలా బాగుంటారు, అందరితో కూడాను అందరికీ హెల్ప్ చేయాలనే నేచర్ అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నది ఎంతో కొంత, ఎవరైనా డబ్బులు లేదు మాకు చాలా అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేసే స్వభావం కలవాళ్ళు. ఎవరికి కూడా అపకారం చేసే మనుషులు అయితే కాదు. అంతేకాకుండా వాళ్ళ అత్తమామల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి ఒక్కడే ఒక బాబు, చాలా బాగా చదువుకుంటున్నాడు. అంటే వాళ్ళ ఆల్ సెటిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళ అత్తగారు అయితే చనిపోయారు, వాళ్ళ నాన్నగారు ఒకరే ఉన్నారు. మరి ఆ పెద్ద ఆయన ఆ స్టేజ్ లోనే ఏంటంటే కంప్లీట్ గా బెడ్ రిటర్న్ అయితే అయిపోయారు. ఆయన కోసం ఒక పని అతన్ని అయితే పెట్టారనమాట. సో అతను వచ్చి వెళ్ళి చేసుకుంటూ ఇంట్లో కూడా పని అయితే చేసేవాడు, చిన్న చిత్కా పని. వాళ్ళు ఏంటంటే బట్టలు ఉతికే పని చేస్తారు కదా, వాళ్ళనమాట. సో అతనికి ఇంట్లో ఆ పెద్ద ఆయన్ని చూసుకోవడానికి, అతనికి స్నానం చేయించడానికి, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చూసేసి మార్నింగ్ టైంలో వచ్చి అవన్నీ కూడా చూసుకొని వీళ్ళ బట్టలు, ఇంకా పెద్ద ఆయన బట్టలు ఉతికేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే వాళ్ళు ఒక 6 months అయిందేమో అతన్ని పెట్టుకొని. ఆ తర్వాత సడన్ గా ఒక రోజు ఏంటనంటే మా వాళ్ళ పెళ్ళి అయితే పడింది. అది వాళ్ళు పలాసలో ఉంటారనమాట. పలాసకి అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, అక్కడ ఉంటున్నారు. పెళ్లికి వీళ్ళనైతే పెళ్ళడానికి వచ్చారంట. వచ్చేసరికి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడాను చాలా వీక్గా, ఏదో నీరసంగా, ఏదైనా జబ్బు పట్టిపోతే ఎలా ఉంటారో అలా అయితే కనిపిస్తున్నారంట. కనిపిస్తుంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి ఆ అబ్బాయి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు అయితే వచ్చారు. ఈవిడ సైడ్ బంధువులు అనమాట. ఈవిడ పేరు లక్ష్మి, వాళ్ళ ఆయన పేరు కృష్ణ అనమాట. ఆవిడకి చిన్నాన్న అయితే అవుతారు, అంటే పిన్ని భర్త అనమాట. అయితే ఏంటమ్మా ఇలా అయిపోయారు, ఇద్దరు కూడా పాడైపోయారు బాగాను అని అంటే, ఏం చేస్తాం చిన్నాన్న, ఇదిగో ఈయన వర్క్ టెన్షన్ వలన అలాగా, నేను ఇంట్లో పని అంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, పైగా మామయ్య గారికి ఇలా ఉంది కదా, అందుకనే కాస్త పని వాళ్ళు కూడా లేరు అని అన్నారంట ఆవిడ. అదేంటి, మొన్న మీ పిన్నిని అడిగితే పిన్ని ఇంట్లోనే ఒక పనివాడు ఉన్నాడు, ఇలా చాకులతను చేస్తున్నాడు, వాళ్ళకి బాగా చూస్తున్నాడు అని. అదేంటి మొన్న అడిగితే మీ పిన్ని ఏమో ఇలా ఒక అతను ఉన్నాడు చేస్తాడంట బాగాని అని చెప్పింది అని అంటే, లేదు చిన్న అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు మేమే చూసుకుంటున్నాము అని చెప్పేశారంట. చెప్పేసిన తర్వాత వీళ్ళు పెళ్లికి రెడీ అయ్యి పెళ్లికి అయితే వెళ్ళారు. పెళ్లికి వెళ్ళేసరికి పెళ్లిలో అందరూ కూడాను ఇదే మాట. వాళ్ళు చూడ్డానికే ఎంత దారుణంగానైతే మారిపోయారో అంత దారుణంగా మొహం అంతా కూడా పీక్కుపోయి, బాగా నుడతల్లాగా పడిపోయి, ఇక్కడ అంతా కూడా కళ్ళ దగ్గర అంతా నుడతల్లాగా పడిపోయి, ఏజ్ పెద్ద ఎక్కువేం కాదు వాళ్ళది. కానీ ఏంటో సడన్ గా మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది, వాళ్ళ తీరు తెన్ను అంతా కూడాను. అంతేకాకుండా బాబు కూడా బాగా సిక్ అయిపోయాడంట. వెంటనే వాళ్ళ పిన్ అయితే, అంటే వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లెనమాట, అంటే బాగా దగ్గర కదా,
చూసింది. చూసి ఏమైంది అసలు నీకు, ఎందుకు ఇలా అయిపోయావు, మీ ఆయన నువ్వు పిల్లడు కూడాను చాలా దారుణంగానైతే కనిపిస్తున్నారు, ఏదో జరిగినట్టుందమ్మా, మీ మీద ఏదో ప్రయోగం జరిగినట్టుంది అని చెప్పేసి ఆవిడైతే అందంట. అంటే చాచా అలాంటిది ఏం లేదు పిన్ని, బాగానే ఉన్నాము, కాకపోతే ఏంటో నీరసం వస్తుంది ఇంట్లో, ఏదో ఒకటి ఒకరి తర్వాత ఒకరికి బాగోకపోవడం, హాస్పిటలైజ్ అవ్వడం ఇలా జరుగుతుంది పిన్ని, ఇంట్లో ఆల్రెడీ పేషెంట్ ఉన్నారు కదా అని చెప్పుకొచ్చిందంట. లేదు లేదు వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోని, నువ్వు మటుకు ఒక 4 రోజులు నా దగ్గర ఉండి వెళ్దుగానిలే, నేను మీ ఆయన్ని అడుగుతాను, తమ్ముడు పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఖాళీయే కదా, నువ్వు నా దగ్గర ఉండమ్మా అని చెప్పేసి వాళ్ళ పిన్ని అనడంతో సరే. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. ఈవిడేం చేసింది, సరే పిన్ని మా ఆయన్ని అడుగుతాను, నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి కృష్ణ గారికి అయితే అడిగించింది. మొత్తానికి అతను ఓకే అని చెప్పాడు. మేము వెళ్ళిపోతాము, నువ్వు ఒక వారం తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వస్తాను, నేను తీసుకెళ్తానులే, నువ్వు ఉండు అయితే పిన్ని దగ్గర అని చెప్పేసి పెళ్ళి అయిపోగానే ఆయన బాబు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ వారంలోనే ఏంటంటే కొత్త పెళ్లి కూతురు ఇంటికి రావడం, అడుగు పెట్టడం, ఇంకా తిరగడం అవన్నీ కూడా ఉంటాయి కదా. పాపం వెనకాతల ఈవిడ కూడా అవన్నీ కూడా వాళ్ళ తమ్ముడే కదా అవుతాడు, మరి తిరిగింది అన్ని కూడా అయింది. ఎందుకనంటే వాళ్ళకి ఆడపిల్లలు లేరని ఈవిడనే సొంత కూతురుగానైతే ఆవిడ భావించి చాలా బాగా చూసుకుంటేవారంట. అయితే సరే ఇంకా ఒక 3 days అయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. సో వీళ్ళిద్దరు కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కడికైతే వెళ్ళిపోయారంట. ఇప్పుడు వాళ్ళ పిన్నమ్మ ఈవిడ ఇంకా 2-3 ఉన్న వాళ్ళు కూడా ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. పెళ్లి అయిపోయింది కదా, అందుకే వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందమ్మా లక్ష్మి, ఏంటి అసలు నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నావో తెలుసా, నాకన్నా ముసల్దాన్లాగా అయితే కనిపిస్తున్నావు, నీకు అంత ఏజ్ కూడా కాదు, పైగా ఏదో బాగా దారుణమైన జబ్బు పడి లెగిస్తే ఎలా అయిపోతారో మనుషులు అలాగైతే కనిపిస్తున్నావు, ఒకసారి అర్థంలో చూసుకో, నీకు నువ్వుగాను అర్థమవుతుందా, అంతేకాదు రాత్రి నా పక్కన పడుకుంటున్నావు కదా, నువ్వు ఏవేవో కలవరిస్తున్నావు అని ఆవిడైతే చెప్పిందంట. లేదు పిన్ని అలా ఏం లేదు, నిద్ర పట్టట్లేదు అంతే అని అంటుందంట. కాదమ్మా కాదు, నీకేదో జరిగింది, నాకు అనుమానంగా ఉంది, పలాస సైడు ఇలాంటివి బాగా వెంటనే కనిపెడతారండి, ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా అక్కడ ఎక్కువే, అందుకనే ఎవరైనా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆ ఇంటి ఆడపిల్లలు పలాసకు వెళ్తే, పెళ్ళయ్యి పలాసకు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అంతేకాదు వచ్చేటప్పుడు ఆదివారం గాని అమావాస్య అయితే గాని అవతల వాళ్ళు అంటే ఆ ఊరు వాళ్ళు పంపించరు వాళ్ళని. ఎందుకనంటే ఈవెన్ కారులో వెళ్ళినప్పటికీ కూడాను అందరూ దిష్టిలు తీసి పడేయడాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారని ఒక టాక్ అయితే ఉంది. సో ప్రతి చోట ఉంటారు, అదే ఊర్లో అని కాదు, ప్రతి చోట ఉంటారు, అక్కడ కాస్త ఎక్కువ అనమాట, ఒరిస్సాకి దగ్గరలో కదా. సో అయితే ఏంటో పిన్ని నువ్వు అంటున్నావు కానీ నాకేమీ అర్థం కావట్లేదు, అసలు ఏంటో లాగుంటుంది జీవితం, చెప్పగా అంటే ఇక్కడ రుచుల గురించి చెప్పట్లేదండి, జీవితం అంటే ప్రతి ఒక్కరికి కూడాను దాని మీద ఆశ ఉంటది, ఆశతో బతుకుతాము అంటారు కదా పెద్దవాళ్ళు, ఆశ ఉంటేనే జీవితంలో మనం బతకగలమని. అలాంటి ఒక ఆశ అయితే ఉంటుంది, కానీ తనకి మటుకు అలా లేదంట, ఏదో ఏదో అయిపోతుందిలే, ఈ రోజు ఇలా గడిచిపోతే చాలు అన్నట్టుగా అయితే తనకి మనసుకు అనిపిస్తుందని వాళ్ళ పిన్ని గారితోనైతే చెప్పారట. చెప్తే సరేనమ్మా, ఎలాగా తమ్ముడాలు రావడానికి ఇంకొక 3 రోజులు పట్టేస్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, రేపు నిన్ను ఒక దగ్గరికి తీసుకువెళ్తాను, అతను బాగా చూస్తాడు ఇలాంటి వాటి గురించి, నువ్వే కాదు మీ ఆయన కూడాను చాలా 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 పాడైపోయాడు, ఆయనతో పాటు పిల్లాడు కూడా అలాగే కనిపిస్తున్నాడు, మీ ముగ్గురికి కలిపి ఏదో జరిగిందని నాకు అనుమానంగానైతే ఉంది అని ఆవిడైతే చెప్పారంట. చెప్తే ఏంటో పిన్ని సరేలే అనేసింది ఈవిడ. ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారు కదా, వాళ్ళ చిన్నాన్న వేరే రూమ్ లో పడుకుండేవారంట.
వీళ్ళిద్దరూ ఒక రూమ్ లో పడుకుండేవారంట. బాత్రూమ్స్ అవిని వీళ్ళకి ఏంటంటే పెద్ద లోగిలుండి మళ్ళీ అవతల పెరడ్లోని చిన్న బాత్రూమ్ అయితే ఉంటదన్నమాట. అక్కడంతా కూడా అంతే. అయితే ఈవిడేంటంటే నైట్ టైము బాత్రూమ్ కానీ లేచారంట. లేచి బయటకు వెళ్ళిందంట. ఇంతకీ రావట్లేదంట, అంతకీ రావట్లేదంట. మధ్యలో ఒకసారి లేచి చూసిందంట వాళ్ళ పిన్ని. చూసి బాత్రూమ్కి వెళ్ళింది కదా, వచ్చేస్తుందిలే అని చెప్పేసి పడుకుంటే మళ్ళీ కొంతసేపటికి లేచి చూస్తే ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత పక్కన అయితే లేదు, ఇంకా రాలేదు. అప్పుడు ఎందుకన్నా భయం వేసి గబగబా లేచి పక్క రూమ్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ని పిలిచి, ఏమయ్యా పాప ఇందాకలనగా వెళ్ళింది, రాలేదు, పద ఒకసారి తోడు పద వెళ్దాము, ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి గబగబా వాళ్ళు పెరడ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ పెరడ్లోని ఏంటనంటే ఒక పక్క చాలా ప్లేస్ అయితే ఉంటుంది, మొక్కలు అవి వేసుకొని ఉంటారు. మరో సైడ్ ఏంటంటే గోడ, అవతల ఇల్లులేమీ లేవు, ఇటుపక్క ఇల్లులున్నాయి, వెనకాతలంతా కూడాను పొలం అయితే ఉంటుంది. అయితే ఈవిడ బాత్రూంలో నుంచి బయటకు వచ్చి నించొని ఇలా పైకి శూన్యంలోకి ఇలా పైకి ఇలా చూసుకుంటూ ఎవరో మాట్లాడుతుంటే వింటారు కదా, అలా అయితే వింటూ ఉందంట. కళ్ళు ఇలా పెద్దవి చేసుకొని వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏంటి పాప ఇలా ఉండిపోయింది, ఏమైంది అనేసి అమ్మ లక్ష్మి లక్ష్మి అని పిలుస్తుంటే ఉలకట్లేదంట, పలకట్లేదంట. ఈలోగా వాళ్ళ పెద్ద పిన్ని గారు వెళ్ళి అమ్మ లక్ష్మి లక్ష్మి అనేసి ఒకసారి ఇలా కలిపేసరికి అని చెప్పి మళ్ళీ ఇలా మొహం దించుకొని అలానే మెల్లిగా నడుచుకుంటూ లోపలికైతే వచ్చేసారంట. ఇంకా మాట్లాడలేదంట, అసలు జవాబు ఇవ్వట్లేదంట, ఏం మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళి మంచం మీద అలా పడుకుని పోయిందంట. ఆవిడ పడుకుని పోతే ఏదో అవుతుంది దీనికి అని వాళ్ళ పిన్నమ్మ అయితే గ్రహించారు. ఇంకా సరేనయ్యా నువ్వు పడుకో, నేను చూసుకుంటానులే పిల్లని అని చెప్పేసి వాళ్ళ రూమ్కి తలుపు వేసేసి గెడ పెట్టేసి ఈవిడ వచ్చి పడుకున్నారంట. పడుకుంటే మరి కొంతసేపటికి తనలో తాను లొడుక్కుంటుందంట, ఏదేదో మాట్లాడుకుంటుందంట, ఎవరితోనో మాట్లాడుతూ అని లొడుక్కోవడం అంటారులేండి. ఆ లొడుక్కోవడం చేస్తూ ఉంటే ఈవిడికి నిద్ర పట్టలేదు, లేచి చూసింది. చూస్తే లొడుగుతుంది ఇంకాను అలానే. లైట్ వేసేసరికి ఆపేసి అలానే ఉంది. ఉంటే అమ్మో దీనికి ఏదో అవుతుంది అని ఆవిడైతే ముందే గ్రహించేసింది. ఇలా ఈ సింటమ్స్ ఇవన్నీ కూడా చూసేసరికి ఆవిడకి అర్థమైపోయింది. ఇంకా దేవుడి బొట్టు తెచ్చి ఆవిడ పెట్టుకొని లక్ష్మి గారికి పెట్టి అప్పుడు పడుకున్నారంట. పొద్దున్న అవ్వగానే వాళ్ళ పిన్ని అయితే లేచారు, తిని ఇంకా పడుకొని ఉన్నారంట. తన పని అంతా కూడా పూర్తి చేసుకొని బయటకు వెళ్దాం అనుకున్నారు కదా, అదే ఒక అతని దగ్గరికి తీసుకువెళ్దాం అనుకున్నారు కదా, అందుకని రెడీ అవుతున్నారు. ఆవిడ రెడీ అవుతుంటే ఈలోగా ఆవిడ ఎంతకీ లెగలేదంట. అప్పటికి ఎంత 7:30 ఎంతో అయిపోయిందంటే ఇది ఎంతవరకు పడుకోదు కదా అని చెప్పేసి వెళ్ళి లక్ష్మి లక్ష్మి లేమ్మా అంటే అప్పుడు లేచారంట. లేచి ఏంటి పిన్ని బద్ధకంగా ఉంది, నిద్ర లేదు రాత్రంతా అని మాట్లాడుతున్నారంట. మరి ఎలా ఉంటుంది రాత్రి, ఇదిగో ఈ పని చేసావు అని చెప్పేసి రాత్రి తను చేసిన పని అంతా చెప్తే నేనెప్పుడు చేశాను, నేనెప్పుడు లేచాను అని అంటున్నారంట ఆవిడ. అంటూ ఉంటే నీకు అసలు ఏం గుర్తులేదా, నువ్వేం చేసావు గుర్తులేదంటే ఏం గుర్తులేదా అని చెప్తుందంట. సరే అయితే స్నానం చేసుకునిరా, మనం అర్జెంటుగా వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళొచ్చేద్దాము అని చెప్పేసి ఈవిడ నాస్తా అది కూడా ప్రిపేర్ చేస్తుంది. ఈలోగా ఆవిడ స్నానానికని వెళ్ళిందాయి, ఇంతకీ రావట్లేదంట, అంతకీ రావట్లేదంట. ఇదేంటి ఏమైపోయింది పిల్ల అని చెప్పేసి గబగబా వెళ్ళి తలుపు కొడుతుందంట. మా లక్ష్మి లక్ష్మి ఎంతసేపు రామ్మ బయటికి రా అంటూ కొడుతూ ఉంటే నేల చప్పుడు వినబడుతుందంట. గాని ఆవిడ లోపల నుంచి సమాధానం ఇవ్వట్లేదు. ఏమైపోయింది లక్ష్మికి అని చెప్పేసి అవి మామూలు రేకు డోర్లు ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ప్లైవుడ్ మీద రేకు వేసి ఉంటాయి కదా ఫిక్స్ చేసి, అలాంటివి. దాని మీద దబా దబా బాధేసరికి ఆ సౌండ్కి ఉల్లికి పడినట్టుగా అనిపించి ఆ పిన్ని ఏంటి ఏమైంది అని అడిగిందంట. అప్పుడు ఆవిడ
ఏం లేదు, ఇందాక నుంచి డోర్ అయితే కొడుతున్నాను, పలకట్లేదేంటి, అంతా బాగానే ఉందా, త్వరగా స్నానం చేసి రామ్మా, టిఫిన్ చేసి బయలుదేరుతాం, అతను మళ్ళీ ఎక్కువ మంది జనాభా అయిపోతారు అక్కడ అనేసి అంటూ ఉంటే, ఆ పిన్ని వస్తున్నానని చెప్పేసి గబగబా స్నానం చేసుకొని వచ్చారంట. వచ్చి ఈ రోజు వద్దులే పిన్ని, ఒక 3 రోజుల తర్వాత వెళ్దాంలే, నేను ఇప్పుడే అంటూ తను ఇంట్లోకి రాకూడదు అని చెప్పారంట. అదేంటి నీకు డేటా ఇప్పుడు అని అంటే, లేదు పిన్ని అదేంటో తెలియలేదు, ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు, నాకు అయ్యి ఒక 15 రోజులే అవుతుంది, మళ్ళీ వచ్చేసింది డేటు అని అంటే, సరే సరే అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఏదో చేశారంట. చేసేసిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడం, అక్కడ ఇలా చిట్ చాట్ చేయడం బాగా అలవాటు అనమాట. సో అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మీ ఊర్లో అలాగంట కదా ఇలాగంట కదా అని చెప్పేసి ఈ లక్ష్మి గారితో మాట్లాడుతున్నారంట. ఆవిడ కూడా చక్కగా అందరితో మాట్లాడుతుంది. ఈలోగా వాళ్ళ పిన్నేమో ఇలా ఇలా అయ్యింది, వెళ్దాం అనుకున్నాము ఈరోజు, ఈ పిల్లకేమో అవ్వలేదు అని అంటే, అదేంటి ఏం పర్వాలేదు, అతను అవేమీ పట్టించుకోడు, పర్వాలేదు తీసుకువెళ్ళవలసింది, పోనీ రేపైనా మర్చిపోకుండా వెళ్ళండి, ఏం కాదు, అమ్మాయికి ఏమైనా చెడుపుంటే తీసేస్తాడు అతను బాగాను అని చెప్పేసి వాళ్ళైతే సజెషన్స్ ఇచ్చారు. అయిపోయింది కదండి. ఈవిడ ఏంటంటే ఈ ఒక ఆవిడ అందులోని పక్కన అటుపక్క ఇల్లు ఉన్నారు అని చెప్పాను కదా, ఆ ఇంట్లో ఉంటారనమాట. మిగతా వాళ్ళు ఇంకొక రోలోనే ఉండేవాళ్ళు అనమాట. అయితే సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. నార్మల్గా మార్నింగ్ అంతా బాగానే ఉందంట. ఈవినింగ్ అయ్యేసరికి ఫీవరిష్గా అనిపించడంతో పిన్ని నాకు ఎందుకనో చలిగా అనిపిస్తుంది, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని అంటే, సరేనమ్మా వెళ్ళి పడుకో, చపాతీలే కదా నేను వేసుకుంటానులే అనేసి ఆవిడ అనేసారంట. వెళ్ళిపోయి పడుకుంది. ఆవిడ పడుకుంది కదా అని చెప్పేసి ఈవిడ మిగతా పనులన్నీ చేసేసుకొని అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ గారికి పెట్టేసిన తర్వాత వాళ్ళ పిన్ని ఈవిడ కలిపి తిందామని రూమ్లోకి వెళ్ళిందంట. రూమ్ అంతా ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందంట. లైట్ ఆఫ్ చేస్తుంది, చీకటిగానైతే ఉంది. వెంటనే ఈవిడ లైట్ ఆన్ చేసేసరికి చూసేసరికి షాక్ అనమాట. ఏంటి అని అంటే, ఆవిడ కిందన 2 కాళ్ళు ఇలా పైకి పెట్టి కూర్చొని ఉంది. అక్కడంతా కిందనంతా వాంతి చేసేసింది, పెద్ద వాంతి అయితే అయిపోయింది. జుత్తంతా విరబూసుకొని కళ్ళు ఎర్రగా చేసుకొని అయితే ఉందన్నమాట. వాంతింగ్లోని చిన్న చిన్న పురుగులు అంటండి, అవి కూడా ఏంటంటే ఇలా పైకి ఎగురుతుంటాయి కదా, అలాంటి పురుగులేవో వైట్ కలర్వి ఆ వామిటింగ్లో ఉన్నాయంట. స్మెల్ అయితే విపరీతంగా స్మెల్ అయితే వస్తుందంట. ఇంకా అది చూడగానే ఆవిడకి భయం వేసేసి వాళ్ళ ఆయన్ని పిలుచుకొని వచ్చి, పిల్లకి ఏదో అయిపోయింది, దీనికే కాదు వాళ్ళ ఆయనకి అబ్బాయికి కూడా ఎవరో ఏదో చేశారు, అర్జెంటుగా ఈ పిల్లని మనం తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఏదో అయిపోద్ది అని చెప్పి ఏడ్చేస్తున్నారంట ఆవిడ. ఎందుకనంటే సొంత కూతురులా చూసుకున్నారు ఆవిడని చిన్నప్పటి నుంచి. పెళ్ళైపోయిన తర్వాత దూరం అయిపోయింది, అందుకనే కొడుకు పెళ్ళయింది కదా, ఒక 4 రోజులు తనతో ఉంటుందని తెచ్చుకుంటే ఇలా, దానికి తోడు అమ్మాయికి ఏదో జరిగిందని సస్పెక్ట్ చేస్తున్నారు కదా ఆవిడ, అది నిజమే అని తేలిపోయింది. ఇంకా వెంటనే తనైతే మళ్ళీ చెదరగొట్టి లేపితే అప్పుడు మళ్ళీ ఉలిక్కిపడి లేచి, ఏంటి ఇక్కడ వాంతి చేస్తాను నేను, అయ్యో నేను తుడిసేస్తానులే పిన్ని అంటున్నారంట అంత నీరసంలో కూడాను. లేదులేమ్మా అలా ఏం కాదులే, నువ్వేం కంగారు పడకు, చూస్తాను నేను అంతా క్లీన్ చేస్తాను, నువ్వు భోజనం చేద్దుకని రా అంటే, వద్దు పిన్ని నాకు ఆకలి వేయట్లేదు, కడుపులో అంతా తిప్పేస్తుంది, అలా అని నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంటాను అనుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి పడుకుని పోయిందంట. అసలు ఇంకా రెండో మాట అనేది లేదంట. ఇంకా ఈవిడికి అర్థమైపోయింది, అంతా క్లియర్ చేసేసుకొని నెక్స్ట్ డే హుటాహుటిన వాళ్ళ ఆయన ఈవిడ ఆ అమ్మాయిని ఆటోలో ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టి వెళ్తున్నారంట. వీళ్ళు వెళ్లే దారంతా ఎలా ఉంటుంది అని అంటే, పొలాలు ఈ గట్లు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ ఆటోలు ఇలాంటి వెహికల్సే వెళ్తాయి, పెద్ద పెద్ద వెహికల్స్ ఏవి కూడా వెళ్ళడానికి దారి అయితే ఉండదు. మరి అలానే వెళ్తూ ఉంటే మధ్యదారిలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వద్దు మనం వెనక్కి వెళ్ళిపోదాం అని గోలంట. ఇంకా ఆవిడని గట్టిగా 2 చేతులు పట్టుకొని దేవుడికి తలుచుకొని వాళ్ళ దగ్గర ఉన్న తాయెత్తు గట్టిగా చేతితో పట్టుకొని
ఆ పిల్లకి కట్టి మొత్తానికి అయితే తీసుకువెళ్ళారంటండి. తీసుకువెళ్తే కరెక్ట్గా 2 గంటలు పట్టిందంటండి. ఎందుకనంటే జనం అంతమంది ఉన్నారంట. మొత్తానికి ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత ఈవిడికి ఏదో పసరు మందు లాంటిది చేతికి అయితే రాశారంట. చేతికి రుద్ది ఆయన అది చూస్తూ చెప్తున్నారంట, వీళ్ళు ఎవరికో బోల్డ్ అని డబ్బులు ఇచ్చారు, ఇంట్లో పని చేస్తాడు అని చెప్పి డబ్బులు ఇచ్చారు. అయితే వాడు కొంతవరకే పని చేసి ఆ తర్వాత సరిగ్గా పని చేయడం మానేశాడు. సరే అయితే పనులు ఇరుపుకుంటాము, నువ్వు పని చేస్తున్నావు కదా అందులో ఇరిపేసుకుంటాము ప్రతి నెల అని చెప్పేసి ఇరిపేశారు. ఇరిపినా కూడా వాడికి అది చాలలేదు. నాకు డబ్బులు కావాలి, మళ్ళీ డబ్బులు కావాలి అని వీళ్ళని అయితే అడిగాడు. వీళ్ళు ఇవ్వలేదు. వాడి సంగతి తెలిసి వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి కోపంతో వీళ్ళకి ఇలా చెడుపు పెట్టించి వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళ ఇంట్లో పని చేయకుండా వెళ్ళిపోయాడు. మరి ఏం తీసుకువెళ్ళాడో తెలీదు, వీళ్ళకైతే చెడుపు చేసేసాడు. అందుకనే వీళ్ళు ఇలా ఉన్నారు, ఇవన్నీ కూడా తీయించడానికి ఇంత అవుతుంది అని అతను ముందే చెప్పేశాడంట. ఏవో పూజలు చేయాలి, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి. అంతే. ఈవిడికేమో ఒక తాయిత్తు లాంటిది అయితే ఇచ్చారంట. అంతేకాకుండా ఏదో ఒక పసరు లాంటిది మింగించారంట. మింగిస్తే మళ్ళీ ఈవిడ పెద్ద వాంతి అయితే చేసిందంట. అందులో కూడా పురుగులు అయితే పడ్డాయంట. చూసారా ఈ పురుగులు వచ్చాయి, స్మెల్ కూడా వస్తుంది కదా. అంతేకాదు వాళ్ళు స్టూల్స్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దానికి గల కారణం ఇదే. వీళ్ళు ఎప్పటి నుంచి ఇది కానుకోకుండా ఉండిపోయారు, అందుకే ఇది ఇంతవరకు తీవ్రమైన రూపు దాల్చింది అని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకొని ఆ పిల్లడు వాళ్ళ నాన్నగారు కూడా నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి మళ్ళీ వాళ్ళ పిన్నితోని బాబాయ్ గారితో కలిసి అతని దగ్గరికి వెళ్ళి ఆ పూజలన్నీ చేయించుకొని అదైతే వదిలించుకున్నారు. ఇంతకీ ఎవరు అనంటే వాళ్ళ ఇంట్లో పని చేసేవాడు. డబ్బులు అడిగాడంట ఆయన్ని చూసుకోవడానికి. డబ్బులు అడిగితే వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, కావాలి అర్జెంటు అని అంటే డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే ఆ డబ్బులకి నేను తిరిగి ఇవ్వలేను, నా పనిలోని డబ్బులు ఇరుపుకోండి అని చెప్పాడంట. సరేనని చెప్పేసి పని చేస్తున్నాడు కదా, నెల నెల ఇవ్వాల్సిన దాంట్లో ఇరుపుకున్నారు వీళ్ళు. అయితే వాడికి ఏమనిపించింది అని అంటే, ఫ్రీగా చేస్తున్నాను నేను పని, వీళ్ళకి డబ్బులు ఇందులో ఇరుచుకుంటున్నారు, ముందు నాకు డబ్బులు ఇచ్చారు, అదంతా అనవసరం వాడికి. ఏంటి అని అంటే ఫ్రీగా నేను వీళ్ళకి పని చేసేస్తున్నాను అనే ఫీలింగ్తో ఉన్నాడు అనమాట. అది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ డబ్బులు అడిగితే వీళ్ళు ఇవ్వలేదంట. ఇవ్వకుండాను నీకు నెల నెలకి ఇస్తాంలే అని చెప్తే వాడు వీళ్ళకి సంబంధించినవేవో తీసుకువెళ్ళి అలా చేయించాడు. పైగా వీళ్ళ ఇంట్లో మానేశాడు. అది జరిగింది స్టోరీ. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే వీళ్ళే చేసుకుంటున్నారు అన్ని మిగతా పనులన్నీ. కానీ వాడు చేసిన పనికి వీళ్ళు ఇలా అయితే అయిపోయారు అనమాట. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు కొంతమంది మీద జాలి పడితే వాళ్ళే మనకి కంట్లోనైతే పొడుస్తారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్.